ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నారు, మనం అయితే సేఫ్గా రాకున్నాం. అండ్ ఇప్పుడు మధురై టెంపుల్ ఉంటుంది రేపు. అండ్ మన రీసెంట్ వీడియో చూసి ధనుష్కోటి దాకా. అండ్ అక్కడ మనం టెంపుల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత రామేశ్వరం టెంపుల్ దగ్గర నుంచి వెళ్ళి బస్ స్టాండ్ దాకా మన గవర్నమెంట్ వెహికల్స్ ఉంటాయి. అండ్ అది యూటిలైజ్ చేసుకోవాలి. పర్ పర్సన్కి 7 రూపీసే. అండ్ అక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ మధురైకి వచ్చేసినాం. ఇది మన రామేశ్వరం నుంచి వెళ్ళి మధురైకి. అండ్ ఇది 137 రూపీస్ ఛార్జ్ పడ్డది. 4 అవర్స్ జర్నీ పడ్డది. అండ్ ప్రజెంట్ మనం రూమ్ తీసుకున్నాం. అండ్ ఈస్ట్ గేట్, మన ఈస్ట్ ఉంటుంది కదా గోపురం, దాని పక్క ఉంటే. అండ్ అది ఈస్ట్ గేట్. ఇది రేపు దర్శనంకి పోతాం. అండ్ ఇది 1000 రూపీస్ రూమ్, 4 మెంబర్స్ పండుకోవచ్చు. అట్లా బడ్జెట్లో వచ్చింది మనకి రూమ్. అండ్ రేపు ఇదే వీడియోలో రేపు దర్శనం పోయేది ఉంటుంది. అండ్ మధురై టెంపుల్ మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మిస్ అవ్వద్దు. చూపెట్టిన షణ్ముగ లాడ్జ్, అందులో రండి. ఒకవేళ ఈస్ట్ గేట్ దిగినాకో దాని కార్నర్ సైడ్లో ఉంటుంది. బడ్జెట్లో వచ్చింది 1000 రూపీస్. అంటే నిన్న కూడా అక్కడ ఏది మన రామేశ్వరం కూడా 1000 రూపీస్ బడ్జెట్లో. అండ్ ఇది కూడా బడ్జెట్లో కొంచెం పెద్దగా వచ్చింది, హ్యూజ్, మస్తు ఉంది. ఈ టెంపుల్ అంతా స్ట్రీట్ మొత్తం ఇట్లా ఊపున్నారు అన్నట్టు. ఎట్లుంది పుల్కా? బాగుందా? ఈ కరెంట్ కానీ హైలైట్ ఉంది. అండ్ పుల్కా కూడా టేస్ట్ సూపర్ ఉంది. పాపడ్ ఇది కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. ఇదైతే మస్తు నచ్చింది నాకు. అలా తినండి, ఫుడ్ అయితే తప్పకుండా మిస్ అవ్వద్దు. ఎందుకంటే వాడు అన్లిమిటెడ్ పుల్కాసు విత్ అన్లిమిటెడ్ రైసు, కర్రీస్ అయితే ఎక్సలెంట్గా. వీడికి వస్తే పక్క ట్రై చేయండి, అది మిస్ అవ్వద్దు. వీడికి వస్తే అంత పర్ఫెక్ట్ ఉన్నాయి కర్రీస్ కానీ ఏదైనా. ఆ షాపు డీటెయిల్స్ ఇప్పుడు వీడియో చూసాను, దాని డీటెయిల్స్ డిస్క్రిప్షన్ కూడా మెన్షన్ చేస్తా. వస్తే అక్కడ తినకుండా అయితే పూకులు. అండ్ రేపు వెళ్తారు. నమస్తే మామ, గుడ్ మార్నింగ్. ఈరోజు డే 4 బుధవారం. అండ్ ఈరోజు మధురై మీనాక్షి అమ్మ దర్శనం చేసుకుంటున్నాం. అండ్ హిస్టరీ వచ్చేసి ఈ టెంపుల్ ఏంటంటే తమిళనాడు సిటీలలో, తమిళనాడు ఇది మన స్టేట్ ఉందా, అందులో ఇది సిటీ సెకండ్ అన్నట్టు, టాప్ సెకండ్ అన్నట్టు ఈ సిటీ. అండ్ ఇది ఎంత ఓల్డ్ అంటే 2500 ఇయర్స్ బ్యాక్ కన్స్ట్రక్షన్ చేసింది. అండ్ ఇంకేముందంటే ఇది 4 గోపురాలు ఉంటాయి. అండ్ దర్శనంకి వెళ్ళే దానికి 5 గోపురాలు ఉంటాయి. టాప్ సౌత్, నార్త్, ఈస్ట్, వెస్ట్. మెయిన్ ఇక్కడ ఏంటంటే వీడియో అయ్యారు గోపురాలు అట్లా. ఇప్పుడు దర్శనం పోతున్నాం. అండ్ దర్శనం ఎట్లా జరుగుతుందో, లోపల కోనేరు ఉంటుంది. అండ్ 1000 కాళ్ళ మండపం ఉంటుందట. అండ్ ఇవన్నీ మేమే చూడగలుగుతాం, కానీ మీకు వీడియోలు చూపెట్టలేము. అదొక సాడ్ అనిపిస్తుంది. అండ్ హిస్టరీ పరంగా ఇది ఆర్కిటెక్ట్, తమిళ్ ఆర్ట్ అండ్ కల్చర్ ఇది ప్రసిద్ధి. ఇది ఇంత పర్ఫెక్ట్ అన్నట్టు అప్పట్లోనే. అండ్ స్టేట్ అట్లే ఉండండి. ఇంకేమైనా ఉంటే ప్రసాదాలు అండ్ సంథింగ్ ఏమున్నా వీడియో రికార్డ్ చేసేస్తాం. ఫ్రెండ్స్ మీరు చూడవచ్చు, టెంపుల్ గోపురం రినోవేషన్ వర్క్ నడుస్తుంది. ఇలా షాప్స్ కూడా పెట్టిల్లు. ఇప్పుడు ఏంటంటే ఇది టెంపరీ, ఇప్పుడు పర్మనెంట్లీ క్లోజ్ చేసిల్లు. ఎందుకంటే దీని ఆర్కిటెక్ట్ ఖరాబ్ అవుతుంది అన్నట్టు. ఫ్రెండ్స్ ఇక్కడ ఒక అమ్మవారు కనిపిస్తుందిగా మండపంలో. షాప్స్ పెట్టేటప్పుడు పొద్దునే అమ్మవారు పూజ చేసిన తర్వాతనే షాప్స్ ఓపెన్ చేసేవాళ్ళు అన్నట్టు. ఇప్పుడైతే ఇది క్లోజ్ ఉంది. ఇక్కడ మీకు చెప్పల్ స్టాండ్, లగేజ్ స్టాండ్, సంథింగ్ ఎవ్రీథింగ్. చెప్పల్స్ కానీ లగేజ్కి ఇక్కడ ఫోన్లో డ్రాప్ చేసే దర్శనం కోవాలి మీరు లోపలికి. 5 గోపురాలు అక్కడ ఫోటో దిగనిస్తారు, ఎవి దిగనియరు. అంత సెక్యూరిటీ ఉంది ఇక్కడ. 4 పెద్ద టవర్స్ ఉంటాయి, ఒక గోపురం చిన్నగా ఉంటుంది. అండ్ ఇక్కడనే మీకు ఫోటో వీడియోస్ తీయనిస్తారు, ఎక్కడ తీయనియరు. అండ్ లోపల కూడా కెమెరా అలో ఉండదు. ఫ్రెండ్స్ ఇప్పుడు దర్శనం కంప్లీట్ అయిపోయింది. మార్నింగ్ 8కి పోయినా. అండ్ ఇప్పుడు ప్రజెంట్ 12 అవుతుంది. 2 అవర్స్ పట్టింది దర్శనం. అక్కడ ఒక 5 to 6 టెంపుల్స్ ఉంటాయి. అండ్ మెయిన్ టెంపుల్ మధురై మీనాక్షి అమ్మ, అండ్ సుందరేశ్వర్గా శంకరుడు అన్నట్టు. అండ్ అవి దాటి చేస్తున్నా. అండ్ వినాయక టెంపుల్ అండ్ కుమారస్వామి, ఇట్లా ఒక 5-6 టైప్ టెంపుల్స్ ఉంటాయి. అవి కవర్ చేసేదానికి
3 hours దాకా పట్టింది. అండ్ అన్నదానం పోతే మీరు తప్పకుండా ట్రై చేయండి. అదొక 1 hour టైం ఉంటుంది అన్నట్టు. కొంచెం ఇప్పుడు తినాలంటే గ్యాప్కి 1 hour మనం స్టే చేయాలన్నట్టు. ఒక అన్నం తినంటే వెంట పంపించారు. ఒక బ్యాచ్ అని ఒక బ్యాచ్కి డిఫరెన్స్ 1 hour ఉంటుంది. మేము అట్లా 1 hour వెయిటింగ్ హాల్లో వెయిట్ చేసినాం అండ్ తినేసి వచ్చినాం. సాంబార్ అయితే సూపర్ ఉంది అండ్ కర్రీస్ కూడా పర్ఫెక్ట్ టెంపుల్లో. అండ్ ఇప్పుడు అమ్మవారిని చూడగానే అండ్ ఇట్లా నాగంపాములతో దర్శనం ఇస్తుంది. పిల్లగాలు ఉంటాయి ఎడసరిగా స్ట్రీట్ మీద గల్లి అవి నైట్ వచ్చినా కానీ ఇవన్నీ కనిపించాలి. చూడవచ్చు, ఫొటోస్ కొనుక్కోవచ్చు. మేము దర్శనానికి ఈస్ట్ వెంబడి నుంచి వెళ్ళినాం అండ్ మా రూమ్ కూడా దగ్గరికి వచ్చేసింది. అండ్ హోప్ కవర్ చేద్దామంటే ఆడ మనకి అలో లేదు కెమెరా, లేదంటే లోపల మొత్తం కవర్ చేయొచ్చు. ఆడ మనకి కోనేరు ఉంటుంది, తప్పకుండా చూడండి. ఒకవేళ మీరు ఫ్యామిలీతో వస్తే ఫోటో దిగేదాన్ని ఇన్సైడ్ కెమెరా ఉంటుంది, సంథింగ్ ఛార్జ్ చేస్తారు. అండ్ ఈ వీడియో గిట్ల నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మణికంఠ వ్లాగ్. స్టే ట్యూన్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫ్రెండ్స్, అక్కడ మధురై టెంపుల్ పోతారు కదా, నేను ఒకటి చెప్పాను కదా, 1000 పిల్లర్ టెంపుల్ ఒక పర్సన్కి 5 రూపీస్. అండ్ అక్కడ విజిట్ చేయండి. అండ్ దాని నమూనా ఎట్లా కట్టిలు, దాని ఆర్కిటెక్ట్ అంత క్లియర్గా అక్కడ నమూనా సేమ్ 3D స్ట్రక్చర్లో అక్కడ ఉంటుంది. అండ్ ఏ రాజులు అండ్ వాళ్ళ కట్టుబాట్లు, దాని వాళ్ళ స్టైల్ కల్చర్ అప్పుడు ఎట్లుండేది, టెంపుల్ మొత్తం క్లియర్ కట్గా ఒక మధురై మీనాక్షి కాడ ఉంటుంది. అండ్ అక్కడ తప్పకుండా ట్రై చేయండి, అది అయితే మిస్ అవ్వదు. 1000 పిల్లర్ టెంపుల్ ఎంట్రీ ఉంటుంది. అండ్ కోనేరు అయితే సూపర్గా ఉంటుంది, వన్ ఆఫ్ ద సూపర్. ఇప్పుడు అంటే వీడియో అలౌ చేస్తలేరు కానీ ఉంటుంది. అండ్ ఇక్కడ వీడియో కంప్లీట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.